Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో జగన్ అర్జెంటుగా చేయాల్సింది ఇదే. వైసీపీలో కావలసినంత తుక్కు సరుకు ఉంది. దాన్నంతటినీ నిర్మూలిస్తేనే ఆ పార్టీకి భవిష్యత్. కేవలం కూటమి సర్కార్ పాలనపై వ్యతిరేకతనే నమ్ముకుంటే వైఎస్ జగన్ ఆకాంక్ష నెరవేరడం కష్టమే. వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో తన పార్టీని రిపేర్ చేసుకోవడానికి జగన్ సమయం కేటాయించాలి. అలా కాకుండా కూటమి వ్యతిరేకతనే నమ్ముకుంటే మళ్ళీ నట్టేట మునగడం ఖాయం. వైసీపీలో ఎక్కడ ఎవరు ఏమిటి అని తెలుసుకోవడం జగన్కు పెద్ద కష్టమేమీ కాదు. అయితే దానికోసం జగన్ చేయాల్సిందల్లా ప్రత్యేకంగా సమయం కేటాయించడం. అసెంబ్లీకి కూడా వెళ్ళని జగన్కు ఇప్పుడు పని కూడా ఏమీ లేదనే అనుకోవాలి. 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో జగన్ అధ్యయనం చేయాలి. గత ఎన్నికలలో గెలిచిన నియోజకవర్గాలను వదిలిపెట్టి మిగిలిన వాటి సంగతి చూడాలి. ఉదాహరణకు నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. మాజీ మంత్రి అనిల్ కుమార్ను పక్కన పెట్టి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం మంచి పరిణామం. నోటి దురుసుతో వైసీపీకి అందరినీ దూరం చేసిన ఘనత అనిల్కు దక్కుతుంది. ప్రస్తుతానికి అనిల్ను పక్కన పెట్టడం పెద్ద విషయమే. టెక్కలలో దువ్వాడ శ్రీనివాస్ను జగన్ పక్కన పెట్టారు. భార్య, పిల్లల్ని వదిలేసి మరో మహిళతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న దువ్వాడ తీరు వైసీపీ శ్రేణులు కూడా అసహించుకునేలా ఉంది. ఆయన్ను పక్కన పెట్టి మరొకరికి బాధ్యతలు అప్పగించడం మంచి పరిణామం. ఇలాంటి తుక్కు సరుకంతా ఇంకా పార్టీలో చాలా ఉంది. మరీ ముఖ్యంగా జగన్కు నీడలా వెన్నంటి ఉండే వారి విషయంలోనూ జగన్ జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయాలలో ప్రత్యర్థులు బలహీనమవుతున్నప్పుడు దానిని సొమ్ము చేసుకునే పరిస్థితి ఉండాలి. కూటమి 9 నెలల పాలనపై ప్రజలలో వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే దానిని వైసీపీ ఏ మేరకు రాజకీయంగా సొమ్ము చేసుకుంటుందనేదే ప్రశ్న. మళ్ళీ పాత నాయకుల్నే బరిలో దింపుతానంటే వైసీపీకి వర్కౌట్ కాదు. ఎంతో కొంత పార్టీలో మార్పు చేసినట్టు జనానికి కనిపించాలి. లేదంటే జనం దొందే అనుకునే ప్రమాదం ఉంది. కనుక వైసీపీలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. నియోజకవర్గాలలో మచ్చలేని కొత్త నాయకత్వాల్ని ప్రోత్సహించాలి. మొహమాటానికి పోతే అసలుకే ఎసరు వస్తుందని జగన్ గుర్తించాలి. ఆ మేరకు వైసీపీని సాధ్యమైనంత వరకు కొత్త రక్తంతో నింపాలి.